కాబట్టి ఎవరికి కనిపిస్తున్నా? కేవలం నా భక్తునికే ప్రకాశితం అవుతున్నాను అంటున్నారు. సో, ఈరోజు అందరూ పూజలు చేసేస్తున్నారు, వ్రతాలు చేసేస్తున్నారు. మరి అందరికీ ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? కేవలం నా భక్తులకే అంటే సత్యమైన భక్తులు. సత్యమైన భక్తులు ఎవరంటే ఆయన పట్ల భావన ఉన్నవాళ్ళు. ఆయన ఆజ్ఞాకారులు. ఆయన ఏది చెప్తే చేస్తూ పోతారు. షో పుట్ ఆఫ్ భక్తులు కాదు. షో పుట్ ఆఫ్ భక్తులు ఏంటంటే హంగామా ఎక్కువ. ఆర్భాటం ఎక్కువ. మనం భక్తి చేశామన్న విషయం నలుగురికి పెట్టాలి. భక్తి అన్నది అది భావన. అది నలుగురికి చెప్పుకునేది కాదు. మనం చేస్తేది భగవంతుడికి తెలియాలి. మనం గుడికెళ్ళాము, చేశామంటే భగవంతుడు మనల్ని చూసాడు అన్నది పాయింట్. మనం వెళ్లి పబ్లిసిటీ ఇచ్చుకోవడం కాదు. మేము వెళ్ళామండి, దర్శనం జరిగింది. మాకు వీఐపీ ఇది జరిగిపోయింది. వెళ్ళగానే ఇలా తీసుకెళ్లారు, చేశారు. మేము ఇలాంటి జ్ఞానం చెప్పేటప్పుడు చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. గుళ్ళలో వీఐపీ దర్శనాలని జెప్పేసి తీసుకెళ్లి భగవంతుడి ఎదురుగా నిలబెట్టేస్తారు. సామాన్య ప్రజలు గంటలు గంటలు నిలబడొచ్చి చూస్తారు. దర్శనం కోసం అని చెప్పి. వీఐపీలేమో వెళ్ళిపోయి వెంటనే దర్శనం చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు లైన్‌లు కట్టొస్తున్నాడు. మరి ఇంతకీ భగవంతుడు ఎవరిని చూస్తున్నాడు మరి? మనం వెళ్లి ఆయనను చూసి రావడం గాదు. ఆయన మనల్ని చూసాడా అన్నది పాయింట్. ఎవరిని చూస్తున్నాడు? ఆ భావన ఉన్న వాళ్ళని చూస్తున్నాడు. మరి ఆ వీఐపీలకి ఎందుకు అంత ఇచ్చ దొరుకుతోంది? పొలిటీషియన్స్ అందరూ అలా వెళ్లి చూసొస్తారు. ఎందుకంటే కనీసం చూస్తేనన్నా మారుతాడేమో. రాజకీయ నాయకులు ఈరోజు జీవితాన్ని ఎలా గడుపుతున్నారో చూస్తున్నారు. పూర్వజన్మల్లో పుణ్యం చేసుకున్నారు. చేయలేదని కాదు. ఈరోజు ఆ డబ్బు, పేరు, ప్రతిష్టలొచ్చాయి. వర్తమానంలో ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. సో, కనీసం వచ్చి ఆయనను చూస్తేనన్నా మారుతాడేమో అని ప్రిఫరెన్స్ ఇస్తాడు.